కథాస్రవంతి సహరి సంక్రాంతి కథల పోటీలో తృతీయ బహుమతి పొందిన కథ జంతువు. కలం శ్రీ సింహప్రసాద్, గళం పప్పు భోగారావు. సింహప్రసాద్ పేరుతో రచనలు చేసే వీరి పూర్తి పేరు చెలంకూరి వరాహ నరసింహప్రసాద్. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలంలోని మల్లవరం గ్రామంలో 15/5/1952 సంవత్సరంలో రైతు కుటుంబంలో జన్మించారు. ఇండియన్ బ్యాంకులో సీనియర్ మేనేజర్గా పనిచేస్తూ 2001లో వీఆర్ఎస్ తీసుకున్నారు. హైదరాబాద్లోని కేపీహెచ్బీ కాలనీలో 2001లో శ్రీశ్రీ అకాడమీ ఐఐటి ఫౌండేషన్ సెంటర్ నెలకొల్పి 2019 వరకు 2003లో శ్రీశ్రీ వొకేషనల్ జూనియర్ కాలేజీ స్థాపించి దాని ప్రిన్సిపాల్గా 2017 వరకు నిర్వహించారు. 1973 సంవత్సరంలో సాహిత్య ప్రస్థానం స్వాతి కథతో ప్రారంభించారు. ఇంతవరకు 485 కథలు, 72 నవలలు వివిధ పత్రికలలో ప్రచురించబడినవి. వాటిల్లో 125 కథలకు, 21 నవలలకు, 2 నాటకాలకు, 2 నాటికలకు, కొన్ని కవితలకు బహుమతులు అందుకున్నారు. 41 కథలు కన్నడ, హిందీ, తమిళ, ఇంగ్లీష్ భాషల్లోకి, 3 నవలలు కన్నడంలోకి అనువదింపబడ్డాయి. వివాహవేదం కన్నడంలోకి అనువదింపబడి సీరియల్గా ప్రచురింపబడుతోంది మరియు ఇంగ్లీష్లోకి అనువదింపబడుతోంది. వీరి మొత్తం 13 కథా సంపుటాలు వెలువడ్డాయి. వీరి ప్రముఖ రచనలు నవలలు కూలి బతుకు, మహారాజశ్రీ అవతారం గారు, నిండు నూరేళ్లు, ఉత్సవం, ధిక్కారం, స్త్రీపర్వం, అభయం, 125 బహుమతి కథలు, దాడి, వివాహవేదం, తిరుమల దివ్యక్షేత్రం మొన్నగునవి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ఉగాది పురస్కారం 2015లో, తెలుగు విశ్వవిద్యాలయం వారి సాహితీ పురస్కారం 2010లో, ఆంధ్ర సారస్వత సమితి మచిలీపట్నం వారి సాహిత్య ప్రతిభా పురస్కారం, నవతెలంగాణ వారి వట్టికోట ఆళ్వారు స్వామి స్మారక అవార్డు నవలకు సోమేపల్లి సాహితీ పురస్కారం, నవతెలంగాణ వారి దాశరథి రంగాచార్య స్మారక అవార్డు, యువ చక్రపాణి అవార్డు, స్వాతి అనిల్ అవార్డు, విశ్వసాహితీ త్యాగరాయ గానసభ వారి ఉగాది పురస్కారం, నోముల కథా పురస్కారం, ఆంధ్రభూమి నాట వారి అంతర్జాతీయ కథల పోటీలో ద్వితీయ పురస్కారం, డాక్టర్ పట్టాభి కళాపీఠం వారి కథా పురస్కారం, పుప్పాల ఫౌండేషన్ వారి కథా పురస్కారం, కుప్పం రెడ్డమ్మ సాహితీ పురస్కారం అందుకున్నారు. వీరి బహుమతి కథల మీద డాక్టర్ నరేంద్ర ప్రసాద్, ఇతర కథల మీద డాక్టర్ డి పోశమ్మ పరిశోధన చేసి పీహెచ్డీలు పొందారు. నవలల మీద పీహెచ్డీ నిమిత్తం మరొక విద్యార్థి పరిశోధన చేస్తున్నారు. ప్రతి ఏటా వీరు డాక్టర్ వేదగిరి రాంబాబు పేరిట కథానిక పురస్కారం, బాల సాహిత్య పురస్కారం అందజేస్తున్నారు. నేనలా తోట ఇంటికి వెళ్ళొస్తాను, తలుపేసుకో. వెళ్ళండి వెళ్ళండి, వెళ్ళి అక్కడ ముసలిగుర్రం పళ్ళు తెల్లగా తోమిరండి. వద్దుమొర్రా అన్న వినకుండా ఊరవతల అడవిలో స్థలం కొన్నారు. నేనెంత మొత్తుకున్నా వినకుండా అక్కడ ఇల్లు కట్టేశారు. ఆ డబ్బుతో సిటీలో కొనుంటే ఈ పాటికి ఇబ్బడి ముబ్బడిగా పెరిగేది కాదు, కోట్లు విలువ చేసేది కాదు. రోజులానే ఇల్లాలు రికార్డు పెట్టింది. రిటైర్ అయ్యాక ప్రశాంత జీవనం గడపొచ్చని ఇదివరకెప్పుడో సిటీకి 5 కిలోమీటర్ల దూరంలో 4 ఎకరాల మామిడి తోట కొన్నాను. 3 ఏళ్ల క్రితం రిటైర్మెంట్ డబ్బుతో అందులో పొందికైన చిన్న డాబా కట్టాను. గృహప్రవేశం అయితే చేశాం గాని అక్కడికి మారడానికి మా ఇంటి ఆవిడ ఒప్పుకోలేదు. అక్కడ వనవాసం చేయలేను కాక చేయలేనని తెగేసి చెప్పింది. ఇప్పుడున్న అపార్ట్మెంటు సొంతమే గనుక నేను మరీ పట్టుపట్టలేదు. అమెరికాలో ఉంటున్న మా అబ్బాయి కూడా అక్కడ వైద్య సౌకర్యం లేదు గనుక వెళ్ళొద్దన్నాడు. ఇక చేసేది లేక ఇరుకిరికి అపార్ట్మెంట్లోనే సర్దుకుంటున్నాం. పేరుకి అపార్ట్మెంట్ల సముదాయం అని గాని అంతా అపార్ట్గానే అపార్ట్మెంటాలిటీతోనే ఉంటారు. పక్కింట్లో ఎవరైనా ఉంటున్నారో లేదో కూడా పట్టదు. రోజు 9ంటికి పూజ, పలహారం అయ్యాక ఫ్లాస్క్లో ఇన్ని పాలు పోయించుకుని ఇంగ్లీషు తెలుగు పేపర్లు పట్టుకుని తోట ఇంటికి వెళ్తాను. అక్కడ మంచం, పడక్కుర్చీ, స్టవ్, కొన్ని వంట సామాన్లు ఉన్నాయి. అంచేత మొక్కల సంరక్షణ చూసి రణగణధ్వనులు, దుమ్ము, ధూళి, కాలుష్యాలు లేని ఆ ప్రశాంత వాతావరణంలో 2-3 గంటలు గడిపి వస్తూ ఉండడం నా దినచర్య. స్కూటర్ స్టార్ట్ చేస్తూ ఉంటే వచ్చేప్పుడు 4 వంకాయలు, ఇంత కరివేపాకు, కొత్తిమీర, టమాటాలు దిగితే అవి కోసుకురండి. ఎవరైనా గోడ దూకెళ్ళి కోసుకుపోతున్నారేమో గమనించండి. కాస్త చూస్తూ ఉండమని ప్రక్కింటి వాళ్ళకి చెప్పండి అంది ఇల్లాలు. తల ఊపి బయలుదేరాను. ఇదివరకు దూరంగా విసిరేసినట్టు ఉండేది మా తోట. ఈ మధ్య ఆ ప్రాంతం చాలా అభివృద్ధి చెందింది. కొత్త కాలనీలు ఏర్పడ్డాయి. నగరంలో కలిసిపోయిందనే చెప్పాలి. గేటు తాళం తీసి స్కూటర్ని లోపలికి తోసుకెళ్లి నీడలో పెట్టాను. ఇంట్లోకెళ్ళి తలుపులు బార్లా తెరిచాను. ఇంటి చుట్టూ తిరిగి చెట్ల వంక, మొక్కల వంక ఆప్యాయంగా చూశాను. అవడానికి మామిడి తోటే అయినా ఇంటి చుట్టూ వేప, జమ్మి, ఉసిరి, కరివేపాకు చెట్లు, రకరకాల కాయగూరల మొక్కలు, పూల మొక్కలు నాటాను.
మోటార్ వేసి పైపుతో మొక్కలకి నీళ్లు పట్టాను. బాబాయ్ గారు డ్యూటీకి వచ్చినట్టు రోజు టంచన్గా వచ్చేస్తారు. మొక్కల్ని పిల్లల్లా సాకుతారు. గోడపై నుంచి చూస్తూ అంది పక్కింటావిడ. ఇక్కడికొస్తే ప్రాణం తెరిపిగా ఉంటుందమ్మా. నిజం చెప్పాలంటే ఇక్కడ ఊపిరి అందుతుందంటే నమ్ము. ఇక్కడికొచ్చేయండి. ముచ్చటైన ఇల్లు కట్టుకుని కూడా ఎక్కడో ఉండడం ఎందుకు? ఇదివరకంటే ఇరుగు పొరుగు లేరు గాని ఇప్పుడు ఏకంగా కాలనీ అయిపోయింది. నాకు రావాలనే ఉందమ్మాయి. పూర్వం వానప్రస్థానికెళ్ళేవారట. అలాగా ఇక్కడికొచ్చి చీకు చింత లేకుండా ప్రశాంత చిత్తంతో కృష్ణారావా అనుకోవాలనే ఉంది. ఎప్పటికైనా ఆ కోరిక తీరుద్దో లేదో మరి. ఇలాంటి ఇండిపెండెంట్ ఇంట్లో ఉండాలన్న కల దాదాపు 40 ఏళ్ల నాటిది. అప్పట్లో నా ఇల్లు అని ఒక కథ చదివాను. అందులో అద్దె ఇంట్లో తల్లి శవంతో నానా కష్టాలు పడ్డ పెద్దాయన బతికినప్పుడు కాకపోయినా చనిపోయేప్పుడైనా సొంతిల్లు ఉండాలనుకుంటాడు. ఎలాగైతేనేం ఇల్లు ఏర్పరుచుకుంటాడు. తీరా అతడి ప్రాణం రెపరెపలాడుతోన్నప్పుడు ఆ గడియలు, ముఖ్యంగా నక్షత్రం మంచిది కాదని, ఇల్లు మొదలుపెట్టాల్సొస్తుందని భావించి అతని ప్రాణం ఉండగానే ఇంటి బయట పెట్టేస్తారు. నా విషయంలో అలా జరగకూడదనే స్వార్థమూ ఈ ఇల్లు కట్టడంలో ఉంది. అపార్ట్మెంట్లో గుటుక్కుమంటే అమెరికా నుంచి కొడుకు వచ్చే వరకు శవం ఉండనివ్వరు. అదే ఇక్కడైతే ఎవరూ ఏమీ అనరు. చెడు ఘడియలు, నా శ్రాద్ధం అని ఒత్తిడి తేరు. పైగా ఎంత జనం వచ్చినా కర్మకాండాలన్నీ ఇబ్బంది పడకుండా జరిపించేయొచ్చు. అది ఈ తోట ఇంటితో నాకున్న అనుబంధం. బతుకంటే అనుబంధాల తోటే కదా. మోటార్ కట్టేసి ఇంట్లోకెడుతూ ఉంటే అరుగు మీద చిన్న కుక్కపిల్ల కనిపించింది. ముడుచుకుని పడుకుంది. వీధి కుక్కపిల్లే. 5-6 నెలల వయస్సు ఉంటుందేమో. అదిలించి తరిమేయడానికి చెయ్యెత్తినవాణ్ణే. దాని జాలిచూపులు చూసి ఆగిపోయాను. ఇంత పెద్ద ఇంట్లో నేనొక్కడినే పడుకోలేను కదా. అది కాస్త జాగా ఆక్రమిస్తే నష్టమేముందిలే అని ఊరుకున్నాను. పడక్కుర్చీలో బైఠాయించి పేపర్లో పడ్డాను. మధ్యలో ఏదో అలికిడి కాక చుట్టూ చూశాను. కుక్కపిల్ల ఇల్లంతా కల తిరుగుతోంది. దేనికోసమో వెతుక్కుంటోంది. ఇంట్లోంచి తరిమేయాలనిపించలేదు. ఒక పేపర్ ఆశాంతం చదివాక దాన్ని మడిచి పక్కన పెట్టాను. ఫ్లాస్కులోని పాలు తాగి రెండో పేపర్ అందుకున్నాను. వాచి చూశాను. 11:30 అవుతోంది. ఇక బయలుదేరాలి, లేకపోతే ఎండ ముదురుతుంది. లేచి పెరటి తలుపు వేశాను. కుక్కపిల్ల నా వంక ఉసూరుమని చూసి కుయ్ కుయ్ అని సన్నగా గొణుగుతూ మెల్లగా బయటికి నడిచింది. ఇంటికొచ్చిన అతిథికి మంచినీళ్లు కూడా ఇవ్వకుండా పంపేస్తున్నట్లు బాధేసింది. ఈ ఆలోచన కొంచెం ముందు వచ్చి ఉంటే కొన్ని పాలు దానికి పోసేవాణ్ణి. వీధి తలుపేస్తూ ఆగి దాని వంక చూశాను. దాని కళ్ళలో ఆకలి కనిపించింది. గుండె చివుక్కుమంది. గబగబా గోడ పక్కకెళ్ళి పక్కింటి కుర్రాన్ని పిలిచాను. డబ్బిచ్చి 1/2 లీటర్ పాల ప్యాకెట్ తెమ్మన్నాను. వాడు తెచ్చివ్వగానే ఇంట్లోని గిన్నెలో పోసి కుక్కపిల్ల ముందు పెట్టాను. అది తోకాడిస్తూ తాగుతూ ఉంటే మళ్లీ నా సింహాసనం మీద చతికిలబడ్డాను. మధ్య మధ్య నా వంక కృతజ్ఞతగా చూస్తూనే పూర్తిగా తాగేసింది. నా కడుపు నిండినట్టుగా అనిపించింది. నేను లేచేసరికి అర్థమైనట్టుగా చెంగున అరుగు మీదకెళ్ళింది. ఇంటికి తాళం వేశాను. స్కూటర్ బయటపెట్టి గేటుకి తాళం వేస్తూ ఉంటే అది బయటకొచ్చి నిలబడింది. ఇంక నీ ఇంటికి వెళ్ళిపో దానికి చెప్పి స్కూటర్ స్టార్ట్ చేశాను. వట్టి చేతులు ఊపించుకుంటూ వచ్చారేంటి? కాయగూరలు తెమ్మన్నాగా? గుమ్మంలోనే అడిగింది ఇల్లాలు. నాలిక కరుచుకున్నాను. కుక్కపిల్ల ధ్యాసలో పడి మరిచిపోయాను. రేపు తెస్తా లేవే. మీకీ మధ్య మతిమరుపు ఎక్కువ అవుతోంది. మర్నాడు ఫ్లాస్క్ నిండా పాలు పొయ్యమన్నాను. ఇంకెవరైనా వస్తున్నారా? కాంట్రాక్టర్ వస్తానన్నాడు. మామిడి కాపు బేరం చేయడానికి. అబద్ధం ఆడాను. ఇదివరకన్నా బాగా పెంచండి. మనకి 50 కాదు 100 కాయలు ఇమ్మనండి. మనిద్దరమే కదా, ఏం చేసుకుంటాం? పంచి పెట్టుకుంటాను చేతులు చాచి పెడసరంగా అంది. అదేదో తోట ఇంటి ప్రక్కల వాళ్ళకి ఇద్దాం. ఎప్పటికైనా మనకు అక్కడికొచ్చేది వాళ్లే. వింతగా చూసిందామె. ఆ పైన బుగ్గలు నొక్కుకుంది. తోట ఇంటికెళ్ళి గేటు తాళం తీస్తూ ఉంటే కుక్కపిల్లొచ్చింది. భలే సంతోషం వేసింది. నా టైం నీకు తెలిసిపోయిందన్నమాట. గుడ్. మొక్కలకి నీళ్లు పడుతూ ఉంటే నా వెంటే ఉంది. హఠాత్తుగా పెద్ద తొండ మొక్కల మధ్యలోకి వచ్చింది. ఎలర్ట్ అయి దాని మీద కొరకడానికి పర్మిషన్ కోసం అన్నట్టు నా వంక చూసింది. ఏం చెయ్యదులే, వదిలే. నా మాటలు అర్థమైనట్టు కామ్గా ఉండిపోయింది. యథాప్రకారం పత్రికా పఠనంలో పడ్డాను. అది నా కాళ్ల దగ్గర కూర్చుంది. పాదాలు నాకింది. పిమ్మట పాదాల మీద తల పెట్టుకుని నిశ్చింతగా నిద్రపోయింది. దానికి నిద్ర భంగం అవుతుందని కాలు కదల్చకుండా ఉండిపోయాను. ఒక పేపర్ అయ్యింది. పాల కోసం లేచాను. అది చటుక్కున లేచింది. నేను ఫ్లాస్క్ మూతలో పోసుకుని దానికి గిన్నెలో పోసిచ్చాను. గబుక్కున మూతి పెట్టిందల్లా వెనక్కి జరిగింది. బాధేసింది.
నా పాలు పక్కన పెట్టి గిన్నెలోని పాలు చల్లార్చి ఇచ్చాను. అది దానితో పాటు నేను తాగాం. కాయగూరలు, ఆకుకూరలు కోసి సంచిలో వేసుకున్నా. ఇక వెళ్ళాలోయ్, టైం అయింది. అది నాకన్నా ముందే వీధరుగు మీదకెళ్ళి నా కోసం చూడసాగింది. తాళం వేసి బయటికెళ్ళాం. వెళ్తూ ఉంటే స్కూటర్ దగ్గరికి వచ్చింది. వెళ్ళిపో, మారు మాట్లాడకుండా వెళ్ళిపోయింది. రోజూ ఫ్లాస్క్ నిండా పాలు పట్టుకెళ్తున్నారు, ఏ పుట్టలో పోస్తున్నారేంటి? నవ్వుతూ అడిగింది శ్రీమతి. అసలు ఏమైందంటే కుక్కపిల్ల వృత్తాంతం చెప్పాను. అదేమన్నా జాతి కుక్క అనుకున్నారా రాచమర్యాదలు చేయడానికి? వీధి కుక్క, దానికెందుకీ పనికిమాలిన సేవలు? అలా అంటావేంటే? అంతా మనుషులే అయినా ఒక్కొక్కరు ఒక్కో రకంగా ప్రవర్తిస్తారు. కుక్కల్లో ఎన్నో రకాలున్నా వాటి విశ్వాసంలో మాత్రం ఏమాత్రం తేడా ఉండదు. కబుర్లకేం తక్కువ లేదు. ఓపికంటే మీరు చేసుకోండి. ఈ కంచిగరుడు సేవ నేను చేయలేను. నిస్సహాయంగా చూశాను. కుక్కపిల్ల ఆశగా నా వంక చూస్తూ ఉంటే నేనెలా పాలు తాగగలను? మళ్ళీ ఏమనుకుందో, ఫ్లాస్క్ నిండా పాలు పోషిస్తూ మీరు తాగకుండా దాని ముఖాన కొడతారని మీ ఫ్రెండ్కి పోసానులేండి అంది నవ్వుతూ. థ్యాంక్స్, దీన్నే సహానుభూతి అంటారోయ్. కుక్కపిల్లకి ఏదైనా ఆహారం దొరుకుతోందో లేదో అన్న అనుమానం వచ్చింది. ఎందుకైనా మంచిదని ఒక బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కెళ్ళాను. తోట ఇంటికి నేనలా వెళ్ళానో లేదో ఇలా వాలిపోయింది కుక్కపిల్ల. దాని వంక చూసి పలకరింపుగా నవ్వాను. కుయ్యి కుయ్యమంటూ నా చుట్టూ తిరిగింది. లోపలికెళ్తూనే బిస్కెట్లు పెట్టాను. ఎంతో ఇష్టంగా తింది. బాబాయ్ గారు, ఈ కుక్కపిల్ల మీకు భలే ఫ్రెండ్ అయిపోయింది. మేం పిలిచినా మా దగ్గరికి రావట్లేదు పక్కింటావిడంది. అభిమానంగా చూశాను. ఎందుకో కుక్కపిల్ల అని సంబోధించడం నచ్చలేదు. ఏదో ఫోన్ యాడ్లోని పేరు గుర్తుకు తెచ్చుకుని దీని పేరు జూజూ అన్నాను. కుక్కపిల్ల తలెత్తి నా ముఖంలోకి చూసింది. బహుశా తనకు గుర్తింపునిచ్చానని కృతజ్ఞత ప్రకటిస్తోందేమో. పేరు బావుంది, మీ మంచి మనస్సులానే. ఆవిడ మాటలు నాకెంతో సంతోషాన్ని కలిగించాయి. మెల్లగా పాలతో పాటు ఇంట్లో మిగిలిపోయిన అన్నం వగైరాలు తెచ్చిపెడుతున్నాను. జుజు చక్కగా ఎదుగుతోంది. నా రొటీన్లో గాని దాని రొటీన్లో గాని ఎక్కడా మార్పు లేదు. తోట కాంట్రాక్ట్ తీసుకోవడానికి కాంట్రాక్టర్ వచ్చాడు. నా చుట్టూ తిరుగుతున్న జుజుని చూసి అదలిస్తూ తన్నబోయాడు. అది కొయ్యమని బాధగా అరుస్తూ దూరంగా వెళ్ళింది గాని నేను అతడి మీద కయ్యమని పడ్డాను. జుజు నీకేం హాని చేసిందయ్యా? నిన్ను కరిచిందా? నిన్ను చూసి మురిగిందా? నిన్నేమైనా అడిగిందా? పెట్టలేదని అలిగిందా? ఏమీ లేకుండా ఎందుకు దాన్ని అసహించుకుంటావు? ఎందుకు దానికి అపకారం తలపెడతావు? అది నీలా నాలా ఒక జీవేనయ్యా. అతడు కంగారు పడిపోయాడు. క్షమించండి, మీ పెంపుడు కుక్క అనుకోలేదు. పెంపుడిది కాకపోతే కసిరేస్తావా? కాలితో తన్నేస్తావా? నా కోపం చూసి బెదిరిపోయాడు. పశ్చాత్తాపడుతూ చేతులు జోడించాడు. ఇన్నేళ్ల నుంచి చూస్తున్నాను గాని ఎన్నడూ మిమ్మల్ని ఇలా కోపంగా చూడలేదు. పెదవి కొరుక్కున్నాను. జుజుతో నేనెంత అనుబంధం పెంచుకున్నానో అర్థమైంది. ఏమీ అనుకోకు అంటూ జుజుని సందిట్లోకి తీసుకున్నాను. అతడు ఇప్పుడే వస్తాను అంటూ వెళ్ళి 2 బిస్కెట్ ప్యాకెట్లు తెచ్చాడు. జుజుకి బిస్కెట్లు ఇవ్వబోయాడు. తినలేదు. మీరు పెట్టండి నాకివ్వబోయాడు. తిను మనవాడేలే. అప్పుడు అందుకుంది. అబ్బో, దీనికి అన్నీ తెలుసండి ఆశ్చర్యపోతూ అన్నాడు. ప్రేమలు, బంధాలు, ఆకళ్ళు, కోపాలు అన్ని ప్రాణులకు సమానమేనయ్యా. తోట బేరం అతడికిచ్చేశాను. నిరుటికన్నా 10% పెంపుకి ఒప్పుకున్నాడు. ఈ క్షణం నుంచి తోట, పూత, పిందె, కాయ అన్నీ అతడే సంరక్షించుకుంటాడు. అడ్వాన్స్ ఇచ్చాడు. ఈసారి ఎంత పెంచుతారోనని భయపడ్డాను. సీజన్ బాగోలేదండి. ఎప్పుడూ లేంది ఈసారి 2 నిమిషాల్లో తేల్చేశారు. తక్కువలో బయటపడిపోయాను. ఈ ఏడాది మీ పేరు చెప్పుకుని 4 రూపాయలు తినగలనని నమ్మకం కలిగింది అని ఆగి జుజుని చూస్తూ అన్నాడు. తోటకు వచ్చినప్పుడల్లా వట్టి చేతులతో రానులేండి, దీనికి ఏదో తెచ్చి పెడతాను. జుజు కుర్రుమంది. అయోమయంగా చూశాడు. అది ఇది అనకు, జుజు అని చక్కని పేరుంది. జుజు బై బై సంబరంగా వెళ్ళిపోయాడు. బహుశా జుజు తన లక్కీ మస్కట్ అనుకుంటున్నాడు కాబోలు. దగ్గరి బంధువు పెళ్లికి హైదరాబాద్ వెళ్ళి 3 రోజులకి తిరిగొచ్చాం. జుజు ఎలా ఉందో, ఏం తిందో పాపం. బుగ్గలు నొక్కుని చిత్రంగా చూసింది ఇల్లాలు. మీది చేదస్తం కాదు, వెర్రితనమే. ఇంటి ధ్యాస తోట గొడవ లేదు. ఆ కుక్కపిల్ల ష్ జుజు అదే మీ కొడుకు అయినట్టు ఇదైపోతున్నారు. ఏదైనా బంధమేనే పిచ్చిదానా? అది జంతువుని మర్చిపోతున్నారు. శంకరాచార్యులతో చండాలుడి రూపంలో శివుడు ఏం చెప్పాడో గుర్తు తెచ్చుకో. అందరిలో ఉండేది ఆత్మే. ఇలాంటి కబుర్లకి ఏం కొదవలేదు. మూతి తిప్పింది.
తోట ఇంటి ప్రహరీ గేటు తాళం తీస్తూ జుజు కోసం దిక్కులు చూస్తుంటే అప్పటిదాకా ఎక్కడుందో గాని ఒక్క ఉదుటను వచ్చేసి నా కాళ్ళను చుట్టేసింది. ఆప్యాయంగా నాకింది. ఎత్తుకుని పలకరిస్తూ బిస్కెట్లు అందించాను. బాబాయ్ గారు, రోజు మీరొచ్చే టైంకొచ్చి చూసి చూసి ఉసూరుమంటూ వెళ్తోందండి. పాపం ఆకలితో మాడిపోతుందేమో అనుకుని మాంసం ఎముకలు పెట్టాం. ససేమిరా ముట్టుకోలేదండి. జుజు మీద అభిమానం పొంగింది. మేం శాకాహారులమని దీనికి తెలిసిపోయిందన్నమాట అని నవ్వి, జుజు, నువ్వు మాంసం తినొద్దు, ఎప్పుడూ ఇలాగే ఉండు అన్నాను. ఇంట్లో మిగిలిపోయిన అన్నం జుజుకి తెచ్చి పెట్టడానికి మనస్కరించలేదు. స్టవ్ ఎలాగూ ఉంది గనుక పాలల్లో ఇన్ని బియ్యం వేసి ఉడికించి చల్లార్చి పెట్టడం మొదలెట్టాను. కాస్త పంచదార వేస్తే మరింత ఇష్టంగా తిందని అదే కంటిన్యూ చేశాను. అబ్బాయి అమెరికాలో ఇల్లు కొన్నాడటండి. చాటంత ముఖం చేసుకుని చెప్పింది ఇల్లాలు. వాడు అలాంటి కబుర్లన్నీ తల్లికే చెబుతాడు. గుండె గుభిల్లుమంది. అయితే ఇక ఇక్కడికి తిరిగి రాడన్నమాట వేదనగా అన్నాను. అవసరమైనప్పుడు ఎందుకు రాడు? తప్పకుండా వస్తాడు. అదెప్పుడొస్తుంది? మనం పోయినప్పుడా? గాద్గదికమయ్యింది నా స్వరం. నోట్లో కొంగు కుక్కుని ఏడ్చేసింది. మనస్సు వికలమైంది. పాలు పేపరు మర్చి తోటకెళ్ళాను. ఆవేదనతో రగిలిపోతూ పడకుర్చీలో శిలలా కూర్చుండిపోయాను. జుజు నా పరిస్థితి గ్రహించినట్టు సానుభూతిగా చూసింది. కుయ్యి కుయ్యమంటూ పాదాలు నాకుతూ అనునయించడానికి ప్రయత్నించింది. బాధగా నా చుట్టూ తిరిగింది. నేను పట్టించుకోలేదు. పెన్షన్ పని మీద బ్యాంకుకి వెళ్లాల్సి రావడంతో ఆ మర్నాడు తోట ఇంటికెళ్ళలేకపోయాను. మూడో నాడు వెళ్ళాను. యథాప్రకారం జుజు హాజరయ్యింది. గేటు కింద నుంచి దూరి వెళ్ళగలదు, అయినా వెళ్ళదు. నా వెనుకే లోపలికొస్తుంది. అరుగు ఎక్కుతూ ఆగాను. నీచువాసన. కలయి చూశాను. చీమలు పట్టిన చేప ముళ్ళు ముక్కలు కనిపించాయి. నది దగ్గర చేపలు పడుతూ ఉంటారు. జుజు అక్కడి నుంచి తెచ్చుకుని తిందని అర్థమైంది. సర్రున కోపం దూసుకొచ్చింది. కర్ర తీసుకుని జుజును కొట్టబోయాను. కుయ్యమంటూ చుట్టేసింది. ఏడుస్తూ మురిగింది. కసి తీరా తిట్టాను. ఏ ప్రాణికైనా ఆకలి ఒక్కటే, ఆకలి బాధ ఒక్కటే. కర్ర విసిరేశాను. ఆ వెంటనే పాపం దానికి మాంసాహారం తినాలనిపించిందేమో అనిపించింది. సారీ జుజూ. పక్కింటి ఆవిడికి 50 రూపాయలిచ్చి చేపలో మరోటో తెచ్చి జుజూకు పెట్టమన్నాను. మర్నాడు నన్ను చూస్తూనే అందావిడ, బాబాయ్ గారు, ఎండి చేప ముక్కలు కొని పెట్టాం. జుజీకి వాసన చూపించాం. అయినా ముట్టుకోలేదు. మీ ఫ్రెండ్ ప్రత్యేకమైందే. ఇంకో సంగతి చెప్పనా? నిన్న రాత్రి మీ ఇంటి ముందు ఎవరో రౌడీలో ఒక అమ్మాయిని అల్లరి పెడుతూ ఉంటే వారి మీద పులిపిల్లల విరుచుకుపడి తరిమేసింది. జుజు వంక గర్వంగా చూశాను. ఒడిలోకి తీసుకుని ముద్దు పెట్టుకున్నాను. జుజు పాలన్నం తిన్నాక గాని నేను పాలు తాగలేదు. ఆ తర్వాత నుంచి నేను స్కూటర్ ఎక్కి ఇక వెళ్ళిపో అని చెప్పినా వెళ్ళటం లేదు జుజు. రోడ్డు మలుపు దాకా సాగనంపి వెళ్తోంది. ఉన్నట్టుండి నాకు జలుబు దగ్గు మొదలయ్యాయి. రాత్రివేళ టెంపరేచర్ ఉంటోంది. మామూలు మందులకు తగ్గలేదు. ఆసుపత్రికి వెళ్ళాను. రకరకాల పరీక్షలు చేశారు. ఎన్నో టెస్టులకి పంపారు. ఏదీ తేలకపోయేసరికి డెంగ్యూ అయి ఉండొచ్చని అనుమానించి వెంటనే అడ్మిట్ అయిపోమన్నారు. ఆసుపత్రిలో చేరక తప్పలేదు. శ్రీమతే అటు ఇటు తిరుగుతూ ధైర్యం చెబుతోంది. అపార్ట్మెంట్స్ వాళ్ళు ఎవరూ తొంగి చూడలేదు. తమ తమ షెల్స్లో ముడుచుకుపోయారు. వారం రోజులు గడిచాయి. ఆరోగ్యం మెరుగుపడలేదు సరికదా దిగజారింది. ఎక్కువగా మగతలోకి జారుకుంటున్నాను. ఒంటరితనం నవిలేస్తోంది. ఎందుకో ఇవి చివరి రోజులు అనిపిస్తూ ఉంటే అయిన వాళ్ల గురించి అలమటించిపోయాను. నిన్ను పిల్లల్ని చూడాలనిపిస్తోందిరా, ఒకసారి వచ్చి వెళ్ళరా. అబ్బాయిని అర్థించాను. మీకేం పర్వాలేదు డాడీ, డబ్బు గుంజడానికి కార్పొరేట్ ఆసుపత్రుల వాళ్ళు లేనిపోనివి చెప్పి భయపెడుతుంటారులే. ఫేస్ టైంలో చూశారుగా, సరిపెట్టుకోండి అన్నాడు. విన్నావుటోయ్, కడుపు మార్చుకుని మరీ కొడుక్కి చదువు చెప్పించాం. రెక్కలు రాగానే ఎగిరిపోయాడు. ఇప్పుడు మన వంక తొంగి చూడటానికి, మన అతీగతి కనుక్కోవడానికి తీరిక లేనంత పెద్దవాడైపోయాడు. అవునులే, కడుపు నిండిన కొడుక్కి మన ప్రేమ ఆకలి ఎలా తెలుస్తుందిలే. నా మాటలు సంధి ప్రలాపన అనిపించిందేమో బావురుమంది ఇల్లాలు. జుజు ఎలా ఉందో పాపం, ఒకసారి వెళ్ళి చూసి రాకూడదు? ఏమైనా తింటోందో లేదో? దానికే ఎక్కడో అక్కడ తింటుంది. ముందు మీ ఆరోగ్యం కుదిరిపండేండి, తర్వాత దానాల ధర్మాలు చేద్దురు విసురుగా అంది. మరి మాట్లాడలేకపోయాను. జుజును చూడాలన్న ఆత్రం పెరిగిపోతూ ఉంటే దానికింత పెట్టడానికైనా త్వరగా నయమవ్వాలని కోరుకున్నాను. చిత్రంగా మరి 3 రోజులకు డిశ్చార్జ్ చేసేశారు. ఇంటికెళ్తూనే గుడికెళ్ళి వద్దామండి అంది శ్రీమతి. ముందు తోట ఇంటికెళ్ళాలి. నీరసంగా ఉన్నారు, అంత దూరం వెళ్ళలేరు. మొండిగా పాలు బిస్కెట్లు బియ్యం తీసుకుని బయలుదేరాను. నన్ను ఒంటిగా పంపలేక ఇల్లాలు నా వెంట బయలుదేరింది.
అల్లంత దూరాన నన్ను చూసి పరుగున ఎదురొచ్చింది జుజు. నన్ను చుట్టేసి ఏడ్చింది. 10 రోజుల నుండి నేను పత్తా లేకపోయేసరికి తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోయినట్టు భయపడింది కాబోలు. దాన్ని అక్కును చేర్చుకుని ఏడ్చేశాను. ఇక మనకు దిగులక్కర్లేదోయ్, కొడుకు రాకపోయినా పర్లేదు, నా కోసం కన్నీటి పుట్టు రాల్చడానికి జుజు ఉంది. ఎంత చిత్రమో చూడు. కని 25 ఏళ్ళు వచ్చేదాకా పెంచిన కొడుకుకి లేని అనుబంధం, ఆరాటం 2 ముద్దలు పెట్టిన జుజుకుంది. చూశావా? చూస్తున్నానండి. జుజు ఒక జంతువులా కాక కొడుకులానే నా కళ్ళకు కనిపిస్తోంది. మనల్ని కనిపెట్టుకు ఉండడానికి ఈ తోడు చాలు. అంతా ఉన్న ఎవరూ లేని ఆ అపార్ట్మెంట్ వద్దే వద్దు, ఇక్కడికే వచ్చేద్దాం, ఇక్కడే గృహస్థిగా ఉందాం. ఆనంద బాష్పాలు జలజల రాలిపోతూ ఉంటే అంది శ్రీమతి. మీరింతవరకు జంతువు కథ విన్నారు. కలం శ్రీ సింహప్రసాద్, గళం పప్పు భోగారావు. ఈ కథ సహరి అంతర్జాల పత్రిక 2021 సంవత్సరం జనవరి 29వ తేదీ సంచికలో ప్రచురించబడింది. సింహప్రసాద్ 125 బహుమతి కథలు సంపుటం నుంచి సేకరించబడింది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.